ఎంఆర్ కన్స్ట్రక్షన్స్ వాళ్ళు గుంటూరుకు 3 వైపులా 3 మంచి అపార్ట్మెంట్స్ నిర్మిస్తున్నారు. లాంలో రాధాకృష్ణ, గుజ్జనగూడలో యువి అర్బనైట్, తెనాలి రోడ్ లో కేవీ రెసిడెన్సీ. ఎంఆర్ కన్స్ట్రక్షన్స్, మీ ఇంటిని అందంగా నిర్మిస్తాం. ఈరోజు రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో అయితే అధికారంలోకి వచ్చిందో ఆచరణ సాధ్యం కానీ అలవి కానీ హామీలతోటి ఇవాళ మళ్ళొక్కసారి తెలంగాణ సమాజాన్ని, తెలంగాణ కార్మిక లోకాన్ని ఇవాళ పాతాళలోకానికి దొక్కే విధంగా గతంలో ఇవాళ 1200 మంది అమరవీరుల త్యాగాలతోటి ఏదైతే కేసీఆర్ గారు ఇవాళ చావు అంచుల దాకా పోయి తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతొలగించి ఇవాళ కోస్తా డెల్టా అగ్రకుల దోపిడీ వర్గ అంతరంగిక వలస పాలనను అంతం చేసి తెలంగాణ అయితే సాధించుకున్న తెలంగాణలో 10 సంవత్సరాలు ఇవాళ అన్ని రంగాలలో ఇవాళ విద్యుత్ రంగం కానీ, వ్యవసాయ రంగం కానీ అన్ని రంగాలలో ఇవాళ సంఘటిత రంగం, అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి కార్మికులకు సంబంధించి కూడా అందరినీ కూడా పట్టలో పెట్టుకొని సాదుకున్నటువంటి పరిస్థితి. ఇవాళ కాంగ్రెస్ పార్టీ వచ్చి 17 నెలల కాలంలో ఇవాళ రైతాంగం మొత్తం అన్నమో రామచంద్ర అని చెప్పేసి ఇవాళ అల్లాడుతున్నటువంటి పరిస్థితి, ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి దాపురించింది. మరి అదేవిధంగా సంఘటిత అసంఘటిత రంగాలకు సంబంధించినటువంటి కార్మికులను కూడా ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అల్లవి కాని హామీలతోటి విపరీతమైన హామీలు ఇచ్చేసి ఇవాళ ఈ బూటకామ హామీలు వాగ్దానాలను నమ్మి ప్రజలందరూ కూడా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఓట్లేసి నమ్మించిన పాపానికి ఇవాళ అందరూ కూడా ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి దాపురించింది. ఉన్న కార్మిక చట్టాలను కూడా అమలు చేయకుండా ఇవాళ జీతాలను తగ్గించేటువంటి హీనమైన చర్యలకు కూడా పాల్పడుతున్నది ప్రభుత్వం. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వమా, ఇవాళ కార్మిక సంఘాలతోటి కార్మికుల జోలికి వస్తే ఇవాళ సంఘటిత రంగంలో కానీ అసంఘటిత రంగంలో కానీ ఉండబట్టేటువంటి కార్మికులు అందరూ కూడా మళ్ళీ త్వరలోనే నీకు సమాధి కడతారని చెప్పేసి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా భవన నిర్మాణ రంగానికి సంబంధించి గత 14-15 నెలల కాలం కాంచి లక్షలాది మంది కార్మికులు ఇవాళ వాళ్ళ సొంత పన్నులతోటి ఇవాళ రుసుముతోటి ఇవాళ ఏదైతే కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసుకున్నారో దాన్ని కూడా నిర్వీర్యం చేసేటువంటి చర్యలకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పాల్పడుతున్నది. తక్షణమే ఆ చర్యలను ఉపసంహరించుకోవాలి. యథావిధిగా ఏదైతే 15 నెలల కాలంగా 15-16 నెలల కాలంగా ఇవాళ వాళ్ళ రెన్యువల్ కాకుండా, వాళ్ళ సభ్యత్వాలు రెన్యువల్ కాకుండా చేసి అయిపోతున్నావు. తక్షణమే వాటిని పునరుద్ధరించి 15 నెలల కాలంలో జరిగినటువంటి అన్ని రకాల పరిణామాలకు మీరే బాధ్యత వహించే నష్టపరిహారం కూడా ఆ కార్మిక లోకానికి, భవన నిర్మాణ కార్మికులందరూ కూడా మీరు చెల్లించాలని చెప్పేసి అని ఏదైతే మే 20వ తారీఖున ఇలా అన్ని కార్మిక సంఘాలు ఇవాళ కార్మికులు పోరాడి సాధించుకున్నటువంటి చట్టాలని అమలు చేయకుండా 4 లేబర్ కోడ్ల పేరు మీద మరి కార్మికుల్ని 8 గంటలు సాధించుకున్న దాన్ని ఇవాళ మళ్ళీ 12 గంటలకు 18 గంటలు చేసే విధంగా అయితే చర్యలు చేస్తున్నారో వాటన్నిటికీ వ్యతిరేకంగా, కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పెద్ద ఎత్తున భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ నాయకత్వాన పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పేసి అని తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ఇవాళ హామీలు ఇచ్చినో హామీలు ఇచ్చినో ఇవాళ హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పేసి అని ఇవాళ బేషరతుగా ఇవాళ రైతు రుణమాఫీ కానీ, ఇవాళ రైతు బంధు కానీ ఇవ్వకుండా ఏదైతే ఇంకా మసిపూసి మల్లడిగా చేసే ప్రయత్నం చేస్తున్నారో, రోజుకొక్క మాట, పూటకొక్క మాట, ఇవాళ మంత్రి ఏం చెప్తుండో అర్థం కావట్లేదు, ఏ ముఖ్యమంత్రి ఏ టైంలో ఏం చెప్తుండో అర్థం కావట్లేదు. చెప్పేదానికి చేసేదానికి కనీసం పొంతన లేదు. ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక ఇదిగా మాట్లాడుతున్నటువంటి ముఖ్యమంత్రిని చూస్తున్నాం. సభ్య సమాజం అంతా సిగ్గుపడే విధంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి. నిర్ణయం జరిగినటువంటి ఇవాళ ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్ నాయకత్వం, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ప్రతిపక్ష పార్టీ నాయకులు ఏ ఒక్క ప్రశ్న అడిగినప్పుడు కూడా సమాధానం చెప్పే దమ్ము లేక ఇవాళ 0 క్వశ్చన్ వల్ల కూడా చేసినటువంటి పరిస్థితి. ఇవాళ ప్రశ్నించినటువంటి వాళ్ళ ఎమ్మెల్యేలకు సంబంధించి సమాధానం చెప్పేది లేక సస్పెండ్ చేస్తున్నటువంటి దౌర్భాగ్య పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే వీటన్నిటికీ అప్రజాస్వామిక చర్యలకు ఏదైతే నిర్బంధమే లాఠీలు తూటాలు ఏదైతే భ్రమపడుతున్నారో, పగటి కళలు అంటున్నారో, ఇవాళ లాఠీలు తూటాలు బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు, బీఆర్టీ కార్మిక సంఘానికి, కార్మిక లోకానికి కొత్త కాదు. అదే చేతిని అడ్డు పెట్టి సూర్యకాంతిని ఆపలేరు. ఇవాళ ఎన్నో ఉద్యమాలు త్యాగాలతోటి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇవాళ ఒక్క ఉద్యమం కాదు, ఒక పోరాటం కాదు మేము చేసింది అయిపోయింది 2001 నుండి ఇప్పటి వరకు కూడా. ఖబర్దార్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే అప్రజాస్వామిక విధానాలకు స్వస్తి పలకాలే. ఇవాళ అప్రజాస్వామికంగా అయితే ప్రజాస్వామిక హక్కును హరించి వేస్తామని చెప్పేసి అని పగటి కళలు అంటున్నావు. నీ కళలని కళ్ళలైతే అని చెప్పేసి మరొకసారి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం.